Good morning, everybody. Welcome to my channel Vijayalakshmi. Today's lesson is శాస్త్రీయ పద్ధతిలో ధాన్యాన్ని నిల్వ చేయడం. రైతులు పండించినటువంటి పంట మనకు సంవత్సరం పొడవునా ఉపయోగపడాలని వాళ్ళు దాన్ని ఒక ప్రదేశాలలో గదులలో నిల్వ ఉంచుతారు. శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి నిల్వ ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వీళ్ళు లోకల్లో దొరికేటటువంటి వెదురు కట్టెలు, గడ్డి, ఇంకా ఇటుకలు వీటన్నింటిని ఉపయోగించి గదులను తయారు చేసి ఆ గదులలో ఈ ధాన్యాలను నిల్వ ఉంచుతారు. ఈ నిల్వ చేసేటటువంటి విధానంలో ఈ గాదెలు అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి. తొట్టెలు అనేటువంటి ఒకటి ఇంటి లోపల తొట్టెలు, ఇంటి లోపల తొట్టెలు. 2 ఆరు బయట తొట్టెలు, ఆరు బయట. 3 నగరాలలో తొట్టెలు. అయితే ఇంటి లోపల తొట్టెలు అంటే ఇంటి లోపలనే ఈ గదులను అనేటువంటివి, ఈ గాదులను అనేటువంటివి నిల్వ ఉంచుతారు. అందులో 4 రకాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి ధాన్య పురి, ఇది కేవలం గడ్డితోనే కట్టేస్తారు. గడ్డి కట్టెలు వీటితోని మంచి ఇట్లా గదిలాగా కట్టేసి దానిలో ధాన్యాలు అనేటువంటివి నిల్వ చేస్తారు. నెక్స్ట్ది గాదెలు. దీనిలో ఎట్లానంటే ఈ గాదెలందు వెదురు కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలతోని ఇట్లా తడకలతోని ఇట్లా రౌండ్గా చేసి దాన్ని కడతారు, కొద్దిగా ఎత్తు మీద కడతారు. దీనిలో ధాన్యాలు అనేటువంటివి నిల్వ ఉంచుతారు. 3 ఇటుక, పక్కా ఇటుక తొట్టెలు, ఇటుక తొట్టెలు, ఇటుక తొట్టెలు. ఇవి ఏం చేస్తారంటే కొంచెం ఎత్తు, భూమి నుండి కొంచెం ఎత్తు మీద వరకు ఒక గద్దెలాగా ఏర్పాటు చేసి దాని మీద ఇటుకలతోని తొట్టెలను అనేటువంటివి నిర్మిస్తారు. నెక్స్ట్ పక్కా ఇటుక తొట్టెలు. వీటిలో కొద్ది ఎత్తు వరకు కట్టి దాని మీద ఇటుకలతో కట్టి ఇంకా మట్టి కాకుండా సిమెంట్ అనేటువంటిది వేసి దాన్ని నిర్మించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ధాన్య పురినందు ఎంతవరకు నిల్వ ఉంచబడతాయి అని అంటే 3 క్వింటాళ్ళ నుండి 27.5 క్వింటాల వరకు ధాన్యం అనేటువంటిది నిల్వ చేయబడుతుంది. సెకండ్ 6 బయట తొట్టెలు. ఈ 6 బయట తొట్టెలందు 2 రకాలు అనేటువంటివి ఉంటాయి. అందులో ఏం చేస్తారంటే ఇవి భూమిలోనే పాతర అని అంటారు. బయట ఏం చేస్తారంటే భూమి లోపల తవ్వుతారు. తవ్వి కింద మళ్ళీ గడ్డితోని, వెదురు కట్టెలతోని, ఇటుకలతోని కట్టేస్తారు. కట్టేసి దాంట్లో ధాన్యాన్ని నిల్వ ఉంచుతారు. మళ్ళీ వాటి అడుగుల తేమను పీల్చేటటువంటి యంత్రాలను కూడా అమరుస్తారు. పాతర అని అంటారు. నెక్స్ట్ ఇవి ఆర్సిసి తొట్టెలు. ఇది చాలా జనాదరణ పొందినటువంటి తొట్టెలు. ఆర్సిసి అంటే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్తో నిర్మిస్తారు. ఇవి బందోబస్తు అన్నట్టు, ఇవి ఖరాబ్ అయ్యేటివి కాదు. ఇవి ఎక్కువగా జనాదరణ అనేటువంటిది పొందినది. వీటిలో 20 క్వింటాల నుండి 50 క్వింటాల వరకు నిల్వ ఉంచుతారు ధాన్యాన్ని. 20 క్వింటాల నుండి 50 క్వింటాలు. నెక్స్ట్ లోహపు తొట్టెలు. వీటిని గాల్వనైజ్డ్ రేకుతో తయారు చేస్తారు. గాల్వనైజ్డ్
పలుచడి రేకుతో ఈ తొట్టెలను తయారు చేసి అందులో ధాన్యాలను నిల్వ ఉంచుతారు. ఇవి కూడా పటిష్టంగా ఉంటాయి. నెక్స్ట్ నగరాలలో తొట్టెలు. మూడోది నగరాలలో తొట్టెలు. వీటిని ఎన్ని కిలోల వరకు అంటే 90 నుండి 300 కిలోల వరకు నిల్వ ఉంచడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని కూడా రేకుతోనే తయారు చేస్తారు. అందులో ధాన్యాలను నిల్వ ఉంచుతారు. 90 కిలోల నుండి 300 కిలోల వరకు ధాన్యాన్ని నిల్వ ఉంచుతారు. ఈ విధంగా వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని రైతులు శాస్త్రీయ పద్ధతిలో ధాన్యాన్ని నిల్వ ఉంచి మనందరికీ సరఫరా చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.